శని భగవానుడు 4వ స్థానంలో గోచారంలో సంచరిస్తున్నప్పుడు జాతకుడికి స్థానం చలనగలుగుతుంది. ఆ ఇంటి నుంచి మార్పు కలిగి ఇంకో ఇంటికి పోవడం కానీ, ఆ ఊరి నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ కావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. 7వ అధిపతి 7వ స్థానంలో సంచరిస్తున్న కాలంలో వివాహం జరుగుతుంది. ఏ నెలలో జరుగుతున్నది రవిగ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. 3, 9 స్థానాల్లో శని సంచారం చేస్తే సోదరి సోదరులు తండ్రి దూర ప్రాంతాలకు విదేశాలకు విద్య కానీ ఉద్యోగం నిమిత్తం కానీ పెడతారు. ఇలా శని ఏ రాశిలో సంచరిస్తున్నా కూడా అష్టమంలో ఉంటే దీర్ఘాయువు, శని జన్మలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితులు, వ్యయస్థానంలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితులు, శరీరంలో ఉన్నప్పుడు స్థానచలనము, ఇలాగా శని పంచమ స్థానంలో ఉన్నప్పుడు పుత్ర సంతానం కలగడము గోచారంలో ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి.